హలో ఆల్, ఈ వీడియోలో నాగబంధం ది సీక్రెట్ ట్రెజర్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. జస్ట్ ఇప్పుడే షో అయితే కంప్లీట్ అయింది. మూవీ రన్ టైం వచ్చేసి 3 గంటల 6 నిమిషాలు అయితే ఉంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే నాగబంధం అని అయితే ఉంటుంది. మీ అందరికీ తెలిసిన కాన్సెప్ట్ అది. దాని దగ్గరికి వెళ్ళడానికి ఒక బ్రహ్మ కమలం అని చెప్పేసి అవసరం పడుద్ది భయ్య. ఆ బ్రహ్మ కమలం సంపాదించడానికి చాలా మంది అయితే ట్రై చేస్తుంటారు. అది కూడా చాలా విధాలుగా ట్రై చేస్తూ ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్స్ లోకి, అలాంటి ప్రమాదకరమైన అడ్వెంచర్ లోకి మెయిన్ లీడ్ అయిన హీరో అండ్ చాలా మంది ఇన్వాల్వ్ అవడం అయితే జరుగుతుంది అనమాట. అసలు ఆ బ్రహ్మకమలం ఎందుకు కావాలనుకుంటున్నారు, అసలు ఈ నాగబంధం ఏంటి, మరి హీరో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు, అసలు ఆ గ్రూప్స్ ఏంటి, ఇలా చాలా విషయాలు ఉంటాయి. వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ నాగబంధం చాప్టర్ 1 మూవీ. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, నాకైతే నచ్చలేదు భయ్య. చాలా సింపుల్ గా చెప్పొచ్చు. 3 గంటల సినిమా 30 తిప్పలు పెట్టారు కంప్లీట్ చేయడానికి. అసలు ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. యాక్చువల్లీ ఈ సినిమా నేను హిట్ అవుతే చూద్దాం అనుకున్నా, ఎందుకంటే కాన్సెప్ట్ మీద నాకు నమ్మకం ఉంది. బట్ మెయిన్ గా ప్రాబ్లం ఏంటంటే, నాకు ట్రైలర్ గట్రా అంతగా వర్కౌట్ అవ్వలేదు. సో ఎక్స్పెక్టేషన్స్ చాలా తక్కువ పెట్టుకుని చూసాను నేనైతే. బట్ లిటరల్లీ సినిమా పోవడానికి ఒకటే రీజన్ అని చెప్పను, చాలా ఉన్నాయి, కానీ మెయిన్ గా డైరెక్షన్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు భయ్య. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డైరెక్షన్ అయితే చాలా అవుట్డేటెడ్ గా ఉంటుంది. పెద్ద పెద్ద మోనోలాగులు, హిందువుల గురించి ఎక్కువగా మోనోలాగ్ డైలాగులు పెట్టుకోవడము, వాళ్ళని హింసించడము, ఈ నాగబంధం గురించి, దేవుడు కాన్సెప్ట్లు, ఇలాంటివి ఎన్నో చూసేసాం మనం. సేమ్ అయ్యే డైలాగులు ఎక్కడ కూడా ఉంటాయి, సేమ్ అదే చంపేడాలు, ఇవన్నీ కూడా సేమ్ రొటీన్ గా ఉంటుంది అనమాట. ఎక్కడ కూడా డైరెక్షన్ అండ్ నరేషన్ అన్నది అస్సలు వర్కౌట్ అవ్వదు. ఎక్కడ ఎమోషనల్ కనెక్ట్ అన్నది ఉండదు అసలు. మీకు లిటరల్లీ చెప్తున్నా, ఎంత మందిని చంపేస్తారంటే భయ్యా, ఎందుకు, వై 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 అసలు ఆ ఎమోషన్ పండించడానికి ట్రై చేస్తున్నారా, లేక సడన్ గా బోయపాటి మా ఏమన్నా గుర్తొచ్చాడా, నాకు అర్థం కాలేదు. కానీ డైరెక్టర్ కి, అభిషేక్ గారికి, ఏది పడితే అది చేసేస్తూ ఉంటారు, ఎవరిని పడితే వాళ్ళని లేపేస్తూ ఉంటారు. లిటరల్లీ వాళ్ళు చచ్చిపోతారని కూడా మనకు ముందే తెలిసిపోతూ ఉంటుంది, ఎందుకంటే అంత అవుట్డేటెడ్ గా ఉంటుంది కాబట్టి డైరెక్షన్ అన్నది. ఎక్కడ కూడా వర్కౌట్ అవ్వదు అసలు. స్టార్ట్ టు ఎండ్ మూవీ అంతా కూడా ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. సరే అన్ని స్టార్టింగ్ నెగిటివ్ ఎందుకని, బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే, నాగబంధం అనే కాన్సెప్ట్ భయ్య సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు. ఇలా ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కాలేదు భయ్య. నాగబంధం ఉంది, బ్రహ్మకమలం ఉంది, గరుడ పత్రాలు అని చెప్పేసి కాన్సెప్ట్ ఉంది, అండ్ ఇంకా రుద్ర, శివుడు కాన్సెప్ట్ ఉంది. ఈ 4 కాన్సెప్ట్లు పెట్టుకుని వీళ్ళు దాని చుట్టూరు డ్రామా రాయడానికి అవ్వలేదు వీళ్ళకి. ఆ డ్రామా రాయలేకపోయారు భయ్య. 3 గంటల డ్రామా కూర్చోబెట్టలేకపోయారు మనుషుల్ని. నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు. నాకు అసలు అర్థం కాలేదు, అసలు ఇంత అవుట్డేటెడ్ డ్రామా ఎలాగ రాశారు, అసలు ఈ అవుట్డేటెడ్ డ్రామాకి వాళ్ళు ఎంత బడ్జెట్ ఎలా పెట్టారు. కాన్సెప్ట్ నమ్మారు, తప్పులేదు ప్రొడ్యూసర్లు, బట్ డైరెక్టర్ నమ్మకుండా ఉండాల్సిందేమో. నేను అదే అంట, డైరెక్షన్ చాలా అవుట్డేటెడ్, డైరెక్షన్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అంటే లిటరల్లీ నాకు నచ్చినవి 3 విషయాలు. ఫస్ట్ 20 నిమిషాలు బాగుంది, చాలా డివోషనల్ టచ్ చేస్తారు, చాలా బాగుంది. ఇంటర్వెల్ లో స్నేక్ షాట్ ఒకటి ఉంటుంది, అదొకటి బాగుంది. క్లైమాక్స్ లో మళ్ళీ స్నేక్ షాట్స్ ఉంటాయి, అవి ఒకటి బాగున్నాయి అంతే. ఇంతకు మించి అయితే ఏం నచ్చలేదు నాకు. ఎందుకంటే విజువల్స్ పరంగా వాళ్ళకున్న బడ్జెట్ లో చాలా బాగా ప్రెజెంట్ చేశారు. కొన్ని విజువల్స్ అయితే టాప్ నాచ్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. బడ్జెట్ అయితే కనిపిస్తుంది మీకు స్క్రీన్ మీద, మరి వరస్ట్ గా అయితే పెట్టుకోలేదు. అలాగే కొన్ని ఏఏ షాట్స్ ఉంటాయి, కొన్ని విఎఫ్ఎక్స్ షాట్స్, కొన్ని సీజీ షాట్స్ చాలా వరస్ట్ గా కూడా ఉంటాయి. మేనేజ్ చేయడానికి ట్రై చేస్తారు కానీ ఈజీగా దొరికేస్తారు, అస్సలు వర్కౌట్ అవుతుంది ఆ షార్ట్స్ అన్ని కూడా. అండ్ ఇంకా నేను ఎందుకు డైరెక్షన్ వరస్ట్ అంటున్నాను అంటే, ఎంత మంచి కాన్సెప్ట్ లో రొమాంటిక్ సాంగ్ పెట్టడానికి వాళ్ళకి స్కోప్ ఉంది, కొన్ని లేడీ సీన్స్ పెట్టడానికి వాళ్ళ స్కోప్స్ ఉన్నాయి. మెయిన్ లాజిక్ యూజ్ చేయాల్సిన సీన్స్ మాత్రం అస్సలు చూపించరు. భైరవ్ ఖాన్ అని చెప్పి ఒక సీక్వెన్స్ ఉంటుంది, అక్కడ చాలా లాజిక్ అవసరం, అది అస్సలు ప్రెజెంట్ చేయరు, సింపుల్ గా తీసి పాడేస్తారు అన్నమాట. ఇలాంటివి చాలా ఉంటాయి భయ్య, 1 కాదు 2 కాదు, దగ్గరగా 5-6 సీన్ల పైన. అక్కడ అలాంటి సీన్లకి వీళ్ళు టైం తీసుకుని సీన్లు పెట్టినా, రన్ టైం పెరిగినా తప్పులేదు. బట్ రొమాంటిక్ సాంగ్స్ కోసం, ఏదో యుద్ధం గెలిచిన తర్వాత ఆడెవడికో మసాజులు చేయడం కోసం, ఎలాంటి సీన్లన్నీ అనవసరం అని చెప్తా. లిటరల్లీ 3 గంటలు కాన్సెప్ట్ అసలు లేనే లేదు అక్కడ. పైగా దీనికి చాప్టర్ 1 ద సీక్రెట్ ట్రెజర్, నథింగ్. అసలు టైటిల్ కి జస్టిఫై చేయలేదు, ఆ సీక్రెట్ ట్రెజర్ అన్న దానికి జస్టిఫై చేయలేదు. ఆ టైటిల్ కి దానికి బదులు బ్రహ్మకమలం అని పెట్టుంటే కరెక్ట్ గా సూట్ అవుతుందేమో. నాకైతే వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ దీనికి సీక్వెల్ కూడా ఉంది, ది క్రానికల్స్ ఆఫ్ ద్వాపర యుగం అని చెప్పేసి నాగబంధందే. ఐ డోంట్ నో, మరి వస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ నాకైతే పార్ట్ 1 నచ్చలేదు భయ్య. నాకు ఇంకా చాలా కంప్లైంట్లు ఉన్నాయి, నాకు అన్ని చెప్పుకుంటూ కూర్చోలేము, ఎందుకంటే ఇది స్పాయిలర్ టాక్ అయిపోద్ది. అప్పుడు ఖచ్చితంగా కంప్లైంట్స్ అన్ని మెన్షన్ చేయాలంటే ఖచ్చితంగా స్పాయిలర్ టాక్ చేస్తేనే అవుతుంది, లేదంటే మొత్తం ట్విస్ట్ అన్ని రివీల్ చేయాల్సి వస్తుంది. నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు, సినిమా అయితే నచ్చలేదు. మీ దగ్గర అమౌంట్ ఉంటే, మీ దగ్గర టైం ఉంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళండి, చూడండి, మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వండి. మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటా. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ అయితే కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, లవ్ యూ ఆల్, బై.